ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కొన్ని భయంకరమైన ఘటనలు, కొన్ని భయంకరమైన వాస్తవాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలాంటి కొన్ని విషయాలు కనబడుతున్నాయి. అందులో భాగంగానే ఒక రక్షణ మంత్రి ఇవాళ బాధ్యతలు తీసుకోవడం, మంత్రిగా 24 గంటలు కూడా గడవక ముందే ఆ యుద్ధంలో మరణించడం నిజంగా ఇదేదైనా ఆనాటి అనేక రకాల యుద్ధాలను చూపిస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. ఇది మరి ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, కానీ మొత్తానికి ఇరాన్లోని రక్షణ శాఖ మంత్రి మరణించినట్టుగా తెలుస్తోంది. నిన్ననే ఆయన మార్చి 2నే ఆయన బాధ్యతలు తీసుకున్నారు, ఇవాళ మరణించారు. ఇంతకు ముందే అది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐడిఎఫ్ దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ శాఖ మంత్రి అయిన మజీద్ ఇబిన్ అల్ రెజా మరణించినట్టుగా తెలుస్తోంది. ఆయన నిన్న బాధ్యతలు తీసుకున్నారు. ఎందుకంటే 28న ఖమేనీతో పాటు మరణించడం జరిగింది ఆనాటి రక్షణ శాఖ మంత్రి అమీన్ నాజర్దారే. సో ఆయన చనిపోయిన తరువాత సరిగ్గా నిన్న రక్షణ శాఖ మంత్రిగా అల్ రజాకి బాధ్యతలు ఇవ్వడం, సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మరణించడం. ఎందుకు అంటే ఆయన ఐడిఎఫ్ దాడులు ఎక్కడైతే ఈ సోల్జర్స్ ఉన్నారో, ఖమేనీ తయారు చేసిన సోల్జర్స్ దాదాపుగా ఇరాన్లో 150,000 మంది ఉన్నారు. 150,000 మందిని అతి భయంకరంగా బలంగా తయారు చేసి పెట్టారు ఖమేనీ. ఆ మిలిటరీ అండ్ సైన్యం టీమ్ లీడర్స్ ఎవరు అయితే ఉంటారో ఆ టీంతో మాట్లాడడానికి వెళుతున్న క్రమంలో అల్ రజా మీద బాంబు దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. మరో రక్షణ శాఖ మంత్రి కూడా ఇరాన్లో అతి పెద్ద దెబ్బ తగిలినట్టుగా మనం చూస్తున్నాం. మరో రక్షణ శాఖ మంత్రి కూడా కన్నుమూశారు. అంటే ఇప్పటికే ఆర్మీ చీఫ్, ఇరాన్ ఆర్మీ చీఫ్ మరణించడం మనం చూస్తున్నాం. అలాగే సుప్రీం లీడర్ అమీతుల్లా ఖమేనీ మరణించడం మనం చూస్తున్నాం. రక్షణ మంత్రి మరణించారు. అలాగే ఖమేనీ కుటుంబ సభ్యులు మరణించారు. అలాగే ఇప్పుడు వచ్చిన రక్షణ మంత్రి మరణించారు. ఇలా ఇరాన్లో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఇజ్రాయెల్ అండ్ అమెరికా వేస్తున్న దాడితో. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ప్రస్తుతానికి ఇరాన్ బలం, ఇరాన్ శక్తి వీటన్నింటినీ కూడా కూడగట్టుకుని ముందుకు వెళుతుంది. తగులుతున్న దెబ్బలు అన్నింటినీ కూడా ఒక రకంగా ఓర్చుకుంటూనే ఈ 150,000 మంది టీం ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆర్మీలో కూడా వందల సంఖ్యలో ఆర్మీ మరణించినట్టుగా తెలుస్తోంది ఇరాన్లో. అలాగే స్కూల్స్ మీద కూడా దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ వీటన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు బలంగానే ఇరాన్ ఆర్మీ ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది. అంత పెద్ద సిఐఏ లాంటి భయంకరమైన ఆయుధాలు కలిగిన అమెరికా చేస్తున్న దాడిని, ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఇంకొక వైపు ఇరాన్ తట్టుకునే లాంటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు కదులుతూ ఉన్న పరిస్థితి ఉంది. దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు నిజానికి కుంగిపోతారు, కానీ 150,000 మంది ఆర్మీ అంటే మామూలు విషయం కాదు. ఇదంతా ఖమేనీ తయారు చేసుకున్న టీం కాబట్టి ఈ టీం ముఖ్యంగా రెట్టించిన కోపంతో, రెట్టించిన ఆగ్రహంతో ముందుకు కదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యుద్ధం ఆగేలాగా అయితే లేదు. ఇవాళ రాత్రికి కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి.